పర్వాలేదు, నా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నా దేవుడు నీ విషయంలో కార్యం చేయబోతున్నాడు, నా దేవుడు నీ విషయంలో ఏదైతే వాగ్దానం పొందుకున్నావో ఆ వాగ్దానం పొందుకున్న విషయాన్ని బట్టి నువ్వు దేవుడి సభలో ఒక అడుగు ముందుకు వేయి. నీ సమస్యను చూడకు, నా దేవుని చూడు. నీ బాధను చూడకు, నా దేవుని చూడు. నీ చింతను చూడకు, నా దేవుని చూడు. ఆయన అంటున్నాడు, భయపడకో, నేను నీ దేవుడే ఉన్నా. దిగులు పడుతున్నావా, కృంగిపోతున్నావా? దిగులు పడకో, నేను నీకు బలపరుతును. ఎవరైనా బలపరుస్తారా? నీ బాధలో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకులో ఒకవేళ నీకు బాధగా ఉంటే కనుక ఈమెకి బాగా జరిగిందిలే అనుకున్న వాళ్ళ తప్ప మంచిగా నిన్ను ప్రేమించే వాళ్ళు, పోలే దేవుడు ఉన్నాడు నిన్ను బలపరుస్తా అన్నవారు లేరు. కానీ నా దేవుడు ప్రతి క్షణం, ప్రతిరోజు నువ్వు చాలాసార్లు మంచం మీద అలా పడుకొని ఒక పక్కకి తిరిగి కన్నీళ్ళు విడుస్తూ, ఏంటి ప్రభువా నా జీవితం, నా స్థితి ఏంటి, నా వేదన ఏంటి, నేను ఈ జీవితం మారదా, ఈ పరిస్థితి మారదా, నా జీవితంలో మార్పు రాదా అని నీ హృదయ అంతరంగంలో నువ్వు కన్నీళ్ళు కాచిన రోజులు లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అందరి చేతులు ఎత్తుతున్నారు. దేవుడి స్తోత్రం. మీ వ్యాధిని దేవుడు చూస్తున్నాడు. అందుకే నువ్వు దిగులు పడకో. నువ్వు దిగులు పడుతున్నావేమో. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు పై పైన మాట్లాడతారు కానీ దేవుడు నీ హృదయ అంతరంలో నువ్వు పడుతున్న బాధను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు దిగులు పడకంటున్నాడు. ఇంకా అంటున్నాడు, బలపరుస్తానంటూ నీకు సహాయం చేయవాడు నేనే, నా నీతి నా దక్షిణాస్తం నిన్ను ఆదుకొనెను. హల్లెలూయా. మీరు మనుషుల వైపు అస్సలు చూడకండి, దేవుడి వైపు మాత్రమే చూడండి. మీ చేతులు ఆకాశం వైపు ఎత్తాలి, ఆయన కనుల వైపు నీ కనులు చూడాలి. తప్పకుండా దేవుడు సహాయకుడు. ఎందుకంటే నీ ప్రార్థన వినకుండా ఉండడానికి ఆయన చెవులేమో మందం కాలేదు. ఒకవేళ నిన్ను కాపాడకుండా ఉండడానికి ఉండకుండా ఉండడానికి ఆయన చేతులేదు, కురచ కాలేదు. ఆయన నిరంతరము ఎప్పుడు కూడా